సో ఇంకో ఇంకో అఫర్మేషన్ ఏంటంటే, ప్రపంచం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు 2000 దశకంలో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి అంతా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆర్థిక మాంద్యం వచ్చింది. అది ప్రపంచాన్ని కుదిపేసింది. తర్వాత 2020s లో కోవిడ్ వైరస్ అది కూడా ప్రపంచాన్ని కుదిపేసింది. రేపు ఏమైనా రావచ్చు, రాకపోవచ్చు. మాస్టర్ అనేవాడు ఎట్లా పెట్టుకుంటాడు తన ఆలోచన విధానాన్ని అంటే, ఐ సర్వైవ్డ్ ద వరల్డ్ చేంజెస్. ప్రపంచంలో పెను ఉప్పెన రాని, వరద రాని, అగ్ని ప్రమాదాలు జరిగినాయి, కరువు రాని, నా ఇంటి గుమ్మం వరకే అవన్నీ. నా ఇంటిలోనికి ఏవి రావు. ఎందుకు? అప్పటికే నేను క్రియేట్ చేసుకున్నా. ఏమని? ఐ ఆమ్ రేడియంట్ హెల్త్, ఐ ఆమ్ అబెండెన్స్, ఐ ఆమ్ జాయ్. సో ఇది సాధకుడు ఎంత తన లోతుల్లోకి తీసుకెళ్తున్నాడు అన్న దాన్ని బట్టి బాహ్యంలో రిజల్ట్ ఉంటుంది. సో దీనికి చాలా ఉన్నాయి టెక్నిక్స్. మనం డే క్రియేషన్ టైంలో నే నన్ను ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉంచే వాటిని మాత్రమే నేను వింటున్నా. నన్ను ఆనందంగా ఉంచే వాటిని మాత్రమే నేను చేస్తున్నా. అటువంటి ఆహారాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నా. సింపుల్. సో చాలా ఉన్నాయి మాస్టర్స్. నథింగ్ టు వర్రీ అవ్వడానికి అసలు స్కోప్ లేదు. ఫియర్ కి ప్లేస్ లేదు ఇక్కడ. సో ఇది. సో మనం ఇక హెల్త్ కి సంబంధించి రామ్తా 153 లిస్ట్ అఫర్మేషన్స్ గురించి మనం చూద్దాం. సో ఇది ప్రేయర్ గురించి. ఈ ప్రేయర్ కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా దీన్ని ఏంటంటే, మీరు చదువుతున్న ప్రతిసారి, ప్రతి సందర్భంలో ఒక కొత్త అంశం మీకు యాడ్ అవుతూ ఉండే విధంగా మీరు ఆ దృక్పథంతో ఈ ప్రేయర్ మనం చేసుకుంటూ ఉండాలి. అందరికీ తెలిసిందే, స్పిరిట్ మాధ్యమంగా మన ప్రతి సంకల్పం నెరవేరుతుంది కనుక మనం ఏం చెప్తూ ఉన్నాం? మై హోలీ హోలీ స్పిరిట్ ఇట్స్ సి అండ్ ఈ, నాట్ డి. సి అండ్ ఈ, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. సో హోలీ స్పిరిట్ ని మనం ఏమని ప్రార్థిస్తూ ఉన్నాము అంటే, నా గతం నుండి నన్ను విడుదల చేయమని. ఓకే. మరి మన గతం ఏంటి? ఏదైనా కావచ్చు. భయం అనుకోవచ్చు, లేదు జ్ఞానం తెలుసు, ఒక్కొక్కసారి ప్రోగ్రెస్ కనపడుతుంది, ఒక్కొక్కసారి వెనక్కి వెళ్తూ ఉండొచ్చు. అంటే ఆ బాక్స్ లో ముందుకు వెళ్తున్నాం, మళ్ళీ అదే బాక్స్ లో కిందికి వస్తూ ఉన్నాం. గతం ఏదైనా అవ్వచ్చు. సృష్టించుకోవచ్చు అన్న జ్ఞానం తెలుసు, కానీ అప్లై చేస్తూ ఉంటాం, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇదంతా మన గతం. చెప్తున్నాం కదా, ప్రేయర్ ప్రతి సందర్భంలో యూనిక్ గా ఉండాలి. ఆ దృక్పథం ఏంటి అనేది మనకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మన గతం ఏంటి? జ్ఞానం తెలుసు, కానీ అప్లై చేసి ఎక్స్పీరియన్స్ అవ్వటంలో ఇంకాస్త పరిపూర్ణ అవగాహన కలగవలసి ఉంది అనుకుందాం. లేదు, జ్ఞానం తెలుసు కానీ అప్లై చేయట్లేదు, పోస్ట్పోన్ చేస్తున్నాం. ఎందుకు? ఆ మూమెంట్ ఈ జ్ఞానం వినగానే హాయి అనిపిస్తుంది, నేను అదే హాయిగా ఉండే సిచ్యువేషన్ లో ఉంటాను. రకరకాల కారణాలు ఉండొచ్చు మాస్టర్స్. సో ఇటువంటి గతం నుంచి నన్ను వదిలేసే, బందీగా ఉన్న ఈ గతానికి నన్ను విడుదల కావింపు. మళ్ళీ సౌల్ దగ్గరికి వస్తాం. ఆ సౌల్ని కూడా స్వేచ్ఛగా విహరించేలా చేయమని స్పిరిట్ ని అడుగుతాం. స్వేచ్ఛ అంటే ఏంటి? ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి దిగులు ఉండదు, ఎటువంటి ఆందోళన ఉండదు. ఒకసారి మిమ్మల్ని మీరు దర్శించండి. స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తున్నటువంటి పక్షిలాగా, స్వేచ్ఛగా అప్పుడే ఒక సీతాకోకచిలుక ఎలా రంగురంగులుగా విహరిస్తూ ఉందో, ఆ పక్షిలాగా మిమ్మల్ని మీరు దర్శనం చేయగలగాలి. దానికి ఎటువంటి దిగులు ఉండదు, భయం ఉండదు, ఆందోళన ఉండదు, విక్టిమైజేషన్ అనేది ఉండదు. అసలు వీటికి స్పేసే లేదు మాస్టర్స్. అక్కడ ఆ పక్షి స్వేచ్ఛగా ఉంది, మన ఆత్మ కూడా స్వేచ్ఛగా విహరించాలి.
ఎటువంటి హద్దులు లేకుండా. సరే, ఇవన్నీ బాగానే పెట్టుకున్నాము. మరి శరీరానికి వచ్చేసరికి కూడా స్పిరిట్ ని మనం ఏమని అడుగుతూ ఉన్నాం? నా సంకల్పం ఏదైనా సరే ఆ సంకల్పానికి తగ్గట్టుగా నా బాడీని తయారు చేయమని అడుగుతూ ఉన్నాం. ఏం పెట్టుకుంటున్నాం సంకల్పం? నా శరీరము ఆ రోజు ఏ న్యూస్ వింటే ఆనందంగా ఉంటుందో అటువంటి న్యూస్ వినేలాగా ఈ శరీరంలో మార్పులు తేవాలి. రిసీవింగ్, మన ఆలోచన విధానంలో, మన బ్రెయిన్ లో ఆ కెమిస్ట్రీ కానీ, బయాలజికల్ గా ఇంటర్నల్ చేంజెస్ కానీ, అవన్నీ మనం కలగాలి. మన శరీర ఇది చేంజింగ్ ద టైమ్ లైన్ ఆఫ్ అవర్ డెస్టినీ బుక్ లో స్టార్టింగ్ లోనే ఉంటుంది మేడం. కలగాలి. ఆ శరీర మాధ్యమంగా మన సంకల్పం ఏం పెట్టుకున్నా సరే అవన్నీ జరగాలి అన్నట్లుగా మనం పెట్టుకుంటాం. ఇన్ని చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఫీల్డ్ అంటే మన డేలో మనం ఎంగేజ్ అయినప్పుడు తెలియకుండా లోతుల్లో ఎక్కడో డీవియేషన్స్ కనపడతాయి మన ప్రయత్నం చేస్తున్నప్పటికీ. అప్పుడు మనం చివరికి తండ్రి స్థానంలో శరణు వేడతాం తండ్రికి. నేను స్పిరిట్ ఉందని రికగ్నైజ్ చేశా, సౌల్ ని రికగ్నైజ్ చేశా, ఫిజికల్ బాడీని రికగ్నైజ్ చేశా. ఏం చేస్తే నా రియాలిటీ మారుతుందో ఆ జ్ఞానం కూడా నాకు తెలుసు. అప్లై చేస్తున్న టైంలో కొద్దిగా తడబడుతూ ఉన్నా. నా సంకల్పంగా నన్ను మార్చు తండ్రి అనేసి తండ్రికి మనం శరణం వేడుకుంటాం. అది మాస్టర్. సో ప్రతి సందర్భంలో జ్ఞానాన్ని మనం దర్శిస్తున్నది, ఆ దృక్పథం అన్నది ప్రోగ్రెస్ కనపడుతూ పోవాలి. ఇందాక ఒక మేడం అన్నారు కదా, పౌర్ణమి టు పౌర్ణమి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మనం ప్రోగ్రెస్ చేయాలి. ఫస్ట్ లో ఒక డే చూస్తాం, నెక్స్ట్ 2-3 రోజులు చెక్ చేసుకుంటాం, తర్వాత ఒక వీక్ చెక్ చేసుకుంటాం, తర్వాత 15 days, తర్వాత పౌర్ణమి. వన్స్ ఇది మనకు అలవాటైతే వీఆర్ సెట్ ఇన్ టు మోషన్. మోషన్ అంటే తెలుసు కదా మాస్టర్స్, ఒక చక్రం స్టార్టింగ్ తిప్పడానికే మనం ఒక కర్రను తీసుకొని మట్టితో కుండలు తయారు చేసేవారు, కర్రతో అలా ఆ వీల్ ని తిప్పుతారు కదా. కొద్దిసేపటి తర్వాత తిప్పటం మానేస్తే దానికే అదే తిరుగుతూ ఉంటుంది. ఎటువంటి ఎఫర్ట్ బయట నుంచి అవసరం ఉండదు. సెట్ ఇన్ టు మోషన్. మీరు కూడా ఏంటి అంటే ఈ జ్ఞానం తెలుసుకొని మన సంకల్పం ఏం కావాలో మనం సృష్టించుకుంటున్న క్రమంలో రిజర్వ్ ఎనర్జీస్ వచ్చి పడతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఎటువంటి ఫోకస్ చేయకపోయినా సరే ఆ రిజర్వ్ ఎనర్జీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ ఫ్రీక్వెన్సీలో తిరుగుతూ ఉన్నాం. సెట్ ఇన్ టు మోషన్. సింపుల్ మాస్టర్స్. సో ముందుకు వెళ్దాం. రామ్తా అఫర్మేషన్స్ హెల్త్ కి సంబంధించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. 153 లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో కొన్ని అఫర్మేషన్స్ మనం తీసుకున్నాము, మన అబండెన్స్ కి సంబంధించి డిస్కస్ చేసాము. జీరో స్టేట్ నుంచి అన్లిమిటెడ్ వెల్త్ కి వచ్చాడు, అన్లిమిటెడ్ వెల్త్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దాకా వెళ్ళాడు. ప్రతి ఒక్కరం కూడా మనం ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టేటస్ కి వెళ్ళాలి. అల్టిమేట్ అన్నమాట. అట్లా హెల్త్ లో అల్టిమేట్ ఏముంటుందా అనుకుంటే, ఒక సాధకుడికి ఈ ఫిజికల్ వరల్డ్ లో హెల్త్ సమస్య వస్తే జనరల్ గా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే సాధకుడు కొన్ని రోజులు మనకు వస్తున్నటువంటి డిసీజ్ ని మనమే క్యూర్ చేసుకోవచ్చు అని ధ్యానం అనుకోండి, అఫర్మేషన్స్ అనుకోండి, సాధన చేస్తాడు. అదే రామ్తా విజ్డమ్ వింటున్నటువంటి సాధకుడు దేని క్రియేట్ చేస్తాడు కనుక ఎటువంటి డిసీజ్ అతని దగ్గరికి రాదు. అట్లే ప్రోగ్రెస్ అవుతూ తన బాడీని లైట్ బాడీగా కన్వర్ట్ చేసుకొని అసెన్షన్ వైపు ట్రావెల్ చేస్తాడు. సో స్టార్టింగ్ స్టేజ్ ఏంటి? హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒక సాధకుడు రామ్తా విజ్డమ్ వింటూ ఎటువంటి డిసీజెస్ దగ్గరికి రానియకుండా ఉండే విధంగా తన్ని తాను క్రియేట్ చేసుకొని
తన బాడీని లైట్ బాడీగా బాల్ ఆఫ్ లైట్ గా కన్వర్ట్ చేసుకొని అసెన్షన్ వైపు వెళ్తాడు. ఓకేనా మాస్టర్స్? సరే, హెల్త్ అంటే జనరల్ గా 2 టైప్స్ ఉండొచ్చు. జనరల్ గా ఫిజికల్ హెల్త్ అంటే ఫిజికల్ బాడీకి సంబంధించి, అండ్ సెకండ్ ఇస్ మెంటల్ హెల్త్, మానసికంగా. కొంతమంది ఫిజికల్ గా బాగా దృఢంగా ఉంటారు, కానీ మానసికంగా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. దిగులు, భయము, గతం తాలూకా ఈ బందీ అవ్వటము, విక్టిమైజేషన్ అవ్వటము, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనుకోవటము, జ్ఞానం వింటున్నప్పుడు ధైర్యంగా అనిపిస్తుంది, అప్లై చేసే టైంలో కొంత తడబడము. సో ఆరోగ్యం అన్న దానికి మనకు మనం నిర్వచనం ఇచ్చుకోవాలి. మన దృష్టిలో ఆరోగ్యం అంటే ఏంటి? కేవలం భౌతిక శరీరానికి మాత్రమే లిమిట్ చేస్తున్నామా? మానసికంగా కూడా ఆరోగ్యాన్ని అన్వయించుకోగలుగుతూ ఉన్నామా? కొంతమంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కానీ అప్పుడప్పుడు వారి శరీరానికి కొన్ని కొన్ని రుగ్మతలు వస్తూ ఉండటం ఇన్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. అది మనకు వస్తున్నాయా రావట్లేదా పక్కన పెడదాం మాస్టర్స్. ఇన్ జనరల్ గా బయట సమాజంలో ఆరోగ్యం అంటే ఒకటి భౌతికం, ఒకటి మానసికం. భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నవారు మానసికంగా ఉండి ఉండకపోవచ్చు, అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారు భౌతికంగా కూడా దృఢంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా ఉంటుంది. అయితే ఈరోజు యోగా డే కదా. మనం యోగా అంటే జనరల్ గా యునైట్ అనే, అదే ఐక్యంగా ఉండటం అనేది అందరికీ తెలిసినటువంటి ఆ, ఒక చిన్న బేసిక్ ఐడియా. అయితే మనం రామ్తో విజ్డమ్ లో అప్పటికే మనం ఏం తెలుసుకుంటాము? ఈ శరీరం అంటే ఆత్మ ఉంటుంది, ఈ శరీరం అంటే దీన్ని ఆవరించి ఒక స్పిరిట్ ఉంటుంది, వీటన్నిటికీ అధినాయకుడిగా తండ్రి ఉంటాడు. సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా మనము. సో మనం ఇక్కడ మన బాడీని లైట్ బాడీగా కన్వర్ట్ చేసుకునే ముందు, లేదా మన బాడీని బాల్ ఆఫ్ లైట్ గా కన్వర్ట్ చేసుకునే ముందు, లేదా మన బాడీని అసెన్షన్ వైపు తీసుకెళ్లే ముందు, ఎందుకంటే మనం రకరకాల మాధ్యమాల్లో ఇప్పటిదాకా వింటూ వచ్చాం. ఆ, మనం చాలా ఉపన్యాసాల్లో కూడా వినే ఉంటాం, జంతువునం నర జన్మ దుర్లభం అని. అంటే అనేక జీవరాశులు ఉన్నాయి, దాదాపు 84 కోట్ల జీవరాశుల సంథింగ్ వింటూ ఉంటాం కదా. అందులో ఈ మనుష్య జన్మ చాలా శ్రేష్టమైంది అంటారు. అంతే కదా మాస్టర్స్? కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, రియాలిటీని చేంజ్ చేసుకోవచ్చు, నవ్వుతాము. సృష్టిలో నవ్వే జీవి మనిషే అంటారు. మరి మీరు ఎప్పుడన్నా విన్నారో లేదు ఇది నాకు తెలియదు, కానీ నవ్వే జంతువులు ఎక్కడన్నా మీరు చూసారా? కనపడవు. ఓన్లీ మనిషి మాత్రమే నవ్వగలుగుతాడు. ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి మనిషికి. మనిషి మాత్రమే రియాలిటీని చేంజ్ చేసుకోగలుగుతాడు. సో ఇక్కడ హెల్త్ కి మనం ఇచ్చే నిర్వచనం ఏంటనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరూ వినే ఉంటారు, ప్లేన్ ఆఫ్ బ్లిస్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ ఒక జీవితం తర్వాత ఇంకో జీవితానికి మధ్య శరీరాన్ని ఎంచుకునే క్రమంలో ఆత్మలు అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటాయి. అక్కడేమో డెసిషన్స్ అన్ని స్ట్రాంగ్ ఉంటాయి. అల్టిమేట్ అజెండా అసెన్షన్ అనేది పెట్టుకుని భూతలానికి రావడం జరుగుతుంది. అల్టిమేట్ అజెండా ఏ శరీర క్షేత్రాన్ని అయితే నేను ఎంచుకుంటానో ఆ క్షేత్రం, ఆ శరీరంతో ఈ జన్మలో ఖచ్చితంగా నేను అమరత్వాన్ని సాధిస్తాను. అందుకు పలానా కుటుంబాన్ని, పలాని టైం పీరియడ్ ని, పలాని బంధువర్గాన్ని, ఇంత లావు ఉండాలి, ఇంత పొట్టిగా ఉండాలి, తెల్లగా ఉండాలి, నలుపు ఉండాలి, రకరకాల జెనెటిక్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆ బాడీ వస్తుంది. ఇదంతా మీకు తెలిసిన సబ్జెక్ట్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు ఏవైనా ఉండొచ్చు, అవి ఆ సోషల్ కాన్షియస్నెస్, పర్సనాలిటీ అంశాలు, అసలైన అజెండా మర్చిపోయి రకరకాలు పడుతూ ఉంటాయి. మళ్ళీ రామ్తా విజ్డమ్ లాంటి సబ్జెక్ట్ వింటూ ఉన్నప్పుడు తన అజెండా ఏంటో సౌల్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇంత బ్యాక్ ఎండ్ ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థం అవ్వాలి కదా మాస్టర్స్. మనం రివైజ్ చేసుకోవాలి, ఈ సౌల్ ఈ బాడీని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది. మనం ఒక ఇల్లు కొనాలి అనుకుంటాం, ఏదైనా బ్యూటిఫుల్ గా, నీట్ గా, రంగురంగులుగా, మంచి క్వాలిటీ ఇంటీరియర్ అన్ని ఉన్న వాటినే కదా. మరి ఆత్మ, సర్వం సర్వం తెలిసినటువంటి ఆత్మ ఒక శరీరాన్ని ఎంత వైజ్ గా సెలెక్ట్ చేసుకుంటుంది.
అప్పుడే మనకు అర్థం కావాలి ఈ శరీరం ఎప్పటికీ ఉండేలాగా తయారు చేయబడి ఉంది. ఇది రామ్తా విజ్డమ్ లో విన్నాము. దీనిపైన సైంటిఫిక్ రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ శరీరం తన్ను తాను హీల్ చేసుకోగలుగుతుంది. ఈ శరీరంలో ఇమ్మోర్టల్ జీన్ అనేది ఒకటి ఉంది. దాన్ని మనం ఎరుకలోనికి తెచ్చుకొని దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఈ శరీరం గివెన్ అట్ ఎనీ ఏజ్ రివర్స్ ఏజింగ్ లోకి వెళ్ళిపోతుంది. వయసు తగ్గించుకోగలదు స్వతహాగా. మన ఋషులేమో జంతువునాం నరజన్మ దుర్లభం అని ఒక చిన్న లైన్ లో పెట్టేశారు. ఎందుకు శ్రేష్టం అవుతుంది? వేరే ఒక్క జంతువుని చూపించండి మాస్టర్ రివర్స్ ఏజింగ్ చేసుకునేది. ఒక జంతువుని చూపించండి ఫర్ ఎవర్ గా ఉండేది. కేవలం మనిషి యొక్క నిర్మాణం మాత్రమే, మనిషి శరీర నిర్మాణం బేసికల్ గా ఫర్ ఎవర్ గా ఉండడానికే జరిగింది. దీని వెనక మళ్ళీ చాలా సైన్సెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూడండి, మనమంతా రామ్తా 35,000 సంవత్సరాలుగా నేను ఉన్నాను, ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను అన్నప్పుడు మనమంతా నమ్మాం దాన్ని. మన పర్సనాలిటీ మైండ్ కి అసలు పాసిబుల్లా? యావరేజ్ లైఫ్ స్పాన్ 60-70 సంవత్సరాలు. ఈయన ఎవరో 35,000 సంవత్సరాలుగా ఉన్నాడంట. జనరల్ గా మనలో ఎవరు ఈ యాంగిల్లో థింక్ చేసి ఉండం. ఏం థింక్ చేసి ఉంటాం? ఆ లైన్ చదివిన వెంటనే ఎస్ ఇది కరెక్ట్. అందుకే రామ్తా విజ్డమ్ మనం వినగలుగుతున్నాం. ఎస్, ఫెనిక్స్ బర్డ్ ఉంది, రైట్. సో